ఈ రాత్రి మనం యాకోబు రాసినటువంటి పత్రికలో నుంచి కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందామండి. యాకోబు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో 59వ పుస్తకం, పరిశుద్ధ గ్రంథంలో 59వ పుస్తకం 5 అధ్యాయులు కలిగి 108 వచనాలు కలిగినటువంటి ఈ పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక. మానవుని జీవితంలో, మనిషి జీవితంలో మానవుడు నడవవలసినటువంటి పరిస్థితులను బట్టి, మానవుడు జీవించవలసినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎలాగుండాలో, ఎలాగ జీవించాలో మరి నేర్పేటటువంటి పాఠాలు కలిగినటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక. యాకోబు ఎవరు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు యొక్క 4 సోదరులలో యాకోబు కూడా ఒకరుగా మన పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అయితే యాకోబు రాసినటువంటి పత్రికలో నుంచి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 3వ అధ్యాయము 2వ వచనము నుంచి ప్రియమైన బిడ్డలారా 12వ వచనం వరకు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 12వ వచనం వరకు మనము ధ్యానం చేయడానికి మరి అవకాశం ఉన్నంత వరకు ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదువుదామా 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల వాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు అవును అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని యందు తప్పిపోకుండా ఉండాలంటే అండి, ప్రతి మానవుడు, ప్రతి మనిషి కూడా ఈ లోకంలో మాట యందు తప్పిపోకుండా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మనమంతా చాలా విధాలుగా తప్పిపోతున్నామంటే తొట్టిల్లిపోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ యాకోబు తెలియజేస్తున్నాడు. తొట్టిల్లి పాపం చేస్తున్నామంట, తొట్టిల్లి తప్పిపోయి పాపం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని యాకోబు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంటే మన జీవితాల్లో అనేక మార్లు, అందరూ కూడా అనేక మార్లుగా, అనేక రకాలుగా మనమందరము తప్పిపోతున్నాం, అందరం కూడా తప్పిపోతున్నాము. అదే మాట కింద ఏమన్నా 2 అని రాసి ఫుట్నోట్లో తప్పిపోతున్నాము అనేటువంటి మాటకు చివర ఫుట్నోట్లో 2వ అంకేసి కింద ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? తొట్టిల్లుచున్నాము అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తొట్టిల్లడం అంటే మానవుడు నిలబడలేకపోవడం అనేటువంటి అర్థం ఇస్తుంది. తొట్టిల్లిపోవుట, కాళ్ళు తడబడుట, నుంచున్న కాడి నుంచి మనం ఒకసారి పడిపోవడం అనేటువంటి విషయాన్ని తొట్టిల్లడం, షేక్ రావడం, ఇవన్నీ కూడా తొట్టిల్లేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే యాకోబు అంటున్నాడు, తప్పిపోతున్నాము, తొట్టిల్లిపోతున్నాము, నిలబడలేకపోతున్నాము, నిలదొక్కుకోలేకపోతున్నామని యాకోబు ఇక్కడ మనకు ఈ విషయం తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ముందు చదువుదామండి. తప్పిపోతున్నామన్న దగ్గర నుంచి చదవాలి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు అగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని యందు తప్పిపోకుండా ఉండాలంటే అండి, మాట యందు తప్పిపోకుండా ఉన్నటువంటి వాడు ధన్యుడు సుమతి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడు అగును అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన మాట యందు తప్పిపోకుండా ఉండడం, మాట యందు నిలకడగా ఉండడం, మాట యందు తొట్టిల్లకుండా ఉండడం. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక అంశంలో
ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడి నాలిక గరుచుకుంటున్నారు అంటారు చూసారా మీరు. ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడి ఒక సందర్భాన్ని బట్టి ఇంకో సందర్భంలోకి వెళ్ళిపోయి తడబడుతూ మాట్లాడి తొట్టిల్లిపోయి మాట్లాడి వెంటనే నాలుగు ఖర్చుకుంటూ ఉంటారు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి సంభవాలు అవి. మరి విషయాలు యాకోబుకి ఎలాగ తెలిసింది? పరిశుద్ధ గ్రంథంలో ఎలాగ రాయబడినాయి? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి అంశాలు ఇవి. ఈ రోజున రాసినవి కాదు, నిన్న మొన్న రాసినవి కాదు. మానవుడు బ్రతికి భూమి మీద జీవించిన తర్వాత, జ్ఞానం నేర్చుకున్న తర్వాత, చదువు నేర్చుకున్న తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత, పుస్తకాలు రాయడం మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా రాసినవి కాదండి. దాదాపు మా అయితే 200 సంవత్సరాల క్రితం నుంచి మానవునికి జ్ఞానం వచ్చింది. ఒక 500 సంవత్సరాల నుంచి జ్ఞానం వచ్చింది అనుకోవచ్చు. 2000 సంవత్సరాల క్రితమే ఈ పరిశుద్ధ గ్రంథము వ్రాయబడి ఉంది, లిఖించబడిందన్న సత్యాన్ని లేఖనాలు మనకు తెలియజేయబడుతున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. 2000 సంవత్సరాల క్రితమే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల గురించి ఆ రోజున రాసి ఉన్నారంటే అర్థం ఏంటో తెలిసింది. పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధ గ్రంథం నుండి లేఖనాలన్నీ కూడా వ్రాయించి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో మరలా వస్తున్నాం, మరలా వెళ్ళిపోతున్నాం. ఆదివారం వస్తున్నాం, ఆదివారం ఆరాధన చూసుకుని వెళ్ళిపోతున్నాం, శనివారం వస్తున్నాం, ప్రార్థన కూడుకులు వెళ్ళిపోతున్నాం. అంటే ప్రయోజనం ఏమిటి? స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు చదువుకోవాలి, రాయాలి, హోంవర్క్ చేయాలి, అప్పగించాలి. ప్రతి సంవత్సరం కూడా 1వ తరగతి నుంచి ఒక్కొక్క తరగతి మెట్టుగా ఎక్కుకుంటూ పైకి వెళుతూ ఉండాలి. అది కదా స్కూల్కి వెళ్ళేటువంటి మరి భాగ్యము. ఎందుకు స్కూల్కి వెళ్ళావరా, ఎప్పుడు ఇక్కడే ఉన్నావు, 10 ఏళ్ళు కూడా అలానే ఉన్నావు అంటే అర్థం ఏంటంటే వాడు వెళ్తున్నాడు కానీ ఏమి నేర్చుకోవడం లేదు, వెళ్తున్నాడు కానీ ఏమి వినడం లేదు, వెళుతున్నాడు కానీ తన జీవితంలో స్కూల్కి నేను ఎందుకు వస్తున్నాను అన్నటువంటి విషయాలు అతడు మర్చిపోతున్నట్టుగా ఉన్నాడు. మరి ఈ రాత్రి మనం కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధానానికి వస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని సన్నిధానంలో ఉంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం, ఆరాధనలు చెల్లిస్తున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాము, ప్రభురాత్రి బల్లలో పాలు పంపులు పొందుతున్నాం. ఇవన్నీ చేస్తున్నట్టు మనలో మార్పు ఎక్కడ ఉంది? మార్పు ఈరోజు దేవుడు తన వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినటువంటి మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టే ప్రియమైన బిడ్డలారా, ప్రతి మనుషుడు తప్పిపోతున్నాడు, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముందుంచుకున్న శక్తి గలవాడగునని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి మాట ఇచ్చే తప్పిపోతున్నాం మనం. ఎవరికి మాట ఇచ్చింది? దేవునికి మాట ఇచ్చే తప్పిపోతున్నాం. మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు దేవునికి వాగ్దానం చేస్తాం, ప్రమాణం చేస్తాం. ఎక్కడుండి? నీటిలో ఉండి ప్రమాణం చేస్తాం. ప్రభువా నీతోనే ఉంటాను, నీతోనే జీవిస్తాను, నీతోనే నడుస్తాను, మాట ఎంత తప్పుపోను, నిన్నే స్మరిస్తాను, నీలోనే జీవిస్తూ నువ్వు చెప్పింది వింటాను, నీ చెప్పింది నేను నడుచుకుంటాను, నా రక్షకుడు నువ్వే అని చెప్పి మనం ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణాలన్నీ ఈ రోజున మనం గాలికి వదిలేసి తిరుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఉండవలసిన వారు లేరు, ఇక్కడ ఉండి దేవుని ఆరాధించవలసిన వారు లేరు, ప్రార్థన చేయవలసిన వారు లేరు. దేవుని సన్నిధానం అంటే ఆషామాషిగా మనం ఆలోచన చేయకూడదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానం అంటే దేవుని సన్నిధానమే, ప్రార్థన అంటే ప్రార్థనే. దేవుడు దేవుని సన్నిధానంలో ఉంటాడు అని నోటితో చెప్పడం కాదు, ప్రగల్భాలు పలకడం కాదు, మనం ఉచ్చరించడం కాదు, వినేవారు ఉన్నారు కదా అని చెప్పి మనం అనేక విషయాలు చెప్పడం కుదరదు. మాట ఎందుకు తప్పిపోకూడదు అంతే. ఏదైతే మాట చెప్తున్నామో ఆ మాట ప్రకారం మనం జీవించడానికి మనం ఇష్టపడాలి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అటు రీతిగా మనం నడుచుకోవాలని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చదువుదామండి. శక్తి గలవాడగును, గుర్రములు మనకు లోపడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా త్రిపుతుము కదా. చూడండి, గుర్రాన్ని నడిపించాలంటే, గుర్రాన్ని స్వారీ చేయాలంటే, గుర్రము మనము చెప్పినట్టుగా నడవాలంటే గుర్రము నోటికి కళ్ళు వేసి ఆ గుర్రాన్ని, ఆ స్వారీ చేసేటువంటి గుర్రం నడిపేటువంటి గుర్రపు బండి అతను ఏం చేస్తాడండి? గుర్రానికి కళ్ళు వేస్తాడు. గుర్రానికి కళ్ళు ఎలాగేస్తాడండి? నోట్లో నుంచి గుర్రానికి
కళ్ళు వేస్తాడు. నోట్లు అంటే ఈ యొక్క నోటికి చివర సిగురు భాగం ఉంటుంది కదా, ఈ సిగురుల భాగంలో నుంచి గుర్రానికి తాడు వేసి ఆ తాడుని చేత్తో పట్టుకుంటాడు. ఎప్పుడన్నా మీరు గుర్రం నడపడం చూసారా? కొన్ని గుర్రాలకి కళ్ళు వేస్తారు, కొన్ని గుర్రాలకి కళ్ళు వేయ అవసరంలే. అవి మాటిన గుర్రాలు కొన్ని ఉంటాయి, కానీ ప్రతి గుర్రానికి కూడా కళ్ళు వేస్తారు. ఎందుకు కళ్ళు వేస్తారు అంటే, ఆ కళ్ళు వేసి అంటే ఆ తాడుని కట్టి ఆ రెండు చెంపలను చేతులతో ఎందుకు పట్టుకుంటాడు, రెండు చేతులతో ఎందుకు పట్టుకుంటాడు అంటే, గుర్రము గడ్డి చూస్తే దాని దగ్గరికి వెళ్తుంది. గుర్రము వెళ్తున్నప్పుడు దానికి ఏదైనా బాగోలేదు అనుకోండి, పక్కదావా అంటే వెళ్ళిపోవచ్చు. కానీ ప్రియమైన బిడ్డలారా, గుర్రము సజావుగా నడవాలంటే, తిన్నగా నడవాలంటే దాని నోటికి కళ్ళు వేయాలి. ఇంకో విషయం తెలుసండి, గుర్రపు బండి నడిపేటటువంటి గుర్రానికి కళ్ళు వేయడమే కాదు కానీ దాని కనులకు కూడా చెప్పలను కడతారు. ఎప్పుడన్నా చూసారా లేదా మీరు? వాటి కళ్ళకు చెప్పలు కడతారు. అంటే మనము చెయ్యాలి కట్టేటువంటి ఏం కనబడుతుంది మనకి? ఏం కనబడుతుంది? చెయ్యాలి గట్టం పెట్టుకుని చూస్తున్నామండి రోడ్డు ఏమక, ఏం కనబడుతుంది మనకి? ఏం కనబడుతుందమ్మా? తిన్నగా కనబడుతుంది. ఇక సైడ్ చూడడానికి అవకాశం ఉండదు. దారి పక్కనే మనకు కనబడదు, తిన్నగా రోడ్డే కనబడుతుంది. ఎప్పుడైతే చెయ్యాలి అడ్డం పెట్టుకుని మీరు నడుస్తున్నారో, బండి తోలుతున్నప్పుడు డైరెక్ట్గా ఉన్నటువంటి దారే కనపడుతుంది, కానీ పక్కదారులు మీకు కనపడు. ఇదేదో బాగున్నట్టుందో చూద్దాంలే అని ఇలా చూడడానికి అవకాశం ఉండదు. అందుకు గుర్రానికి కూడా చెవుల పక్కన డొప్పల కింద కడతారు, చెప్పలు కడతారు. ఆ కంటికి చెప్పలు కడతారు. చెప్పలు కట్టి దానికి నోటికమ్మ కళ్ళు వేసి చుప్పుకుమ అంటారు. దాన్ని చుప్పుకుమ కూడా అంటారు. గుర్రానికి వేసేదాన్ని చుప్పుకుమ అంటారు, నోటికి కళ్ళెమంటారు. చాలా పేర్లు ఉన్న దానికి. ప్రియమైన బిడ్డలారా, గుర్రపు బండి తోలేవాడికి మాత్రం తప్పనిసరిగా ఆ గుర్రానికి చెప్పలు కడతారు. ఎందుకంటే పక్క చూడడానికి ఏం లేదా. అందుకే బైబిల్ గ్రంథం గుర్రం గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా. గుర్రానికి కళ్ళు వేయడానికి కారణం ఏంటంటే, గుర్రం యొక్క శరీరం అంతా కూడా తిప్పడానికి. కుడి పక్కకి వెళ్ళమంటే కుడి పక్కకి లాగుతాడు, ఎడం పక్కకి వెళ్ళాలంటే ఎడం పక్కకు లాగుతాడు, ఆగిపోవాలంటే రెండు కళ్ళాలు పట్టుకుని లాగుతాడు. కొన్ని చిట్కాలు ఉన్న దానికి. గుర్రపు సారీ చేసేవాడికి, గుర్రపు బండి నడిపేవాడికి దాని మీద పట్టు, దాని మీద చదువు కూడా ఉంది. గుర్రపు బండి నడిపించడానికి కూడా చదువు ఉంది. ప్రియమైనవారా, ఆ గుర్రమును శరీరం అంతా తిప్పాలి అంటే తప్పకుండా ఏమి వేయాలంటే గుర్రానికి కళ్ళెమును పెట్టాలంటే. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ఇక్కడ చెప్తున్న మాట, గుర్రము మనకు లోబడుటకే నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుతాము కదా. గుర్రాన్ని శరీరం అంతా తిప్పడానికి దానికి కళ్ళెం వేస్తాం. రెండవ మాట కూడా ఇక్కడ ఉంది, రెండవ అంశం కూడా ఇక్కడ యాకోబు చెబుతుంది. గుర్రానికి అయితే కళ్ళెం వేస్తాము. ఇక్కడ ఓడల గురించి కూడా యాకోబు చెప్తున్నాడు. వాడ గురించి ఏం చెప్తున్నాడు చూడండి. వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రెప్పబడును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడని ఎప్పుడన్నా దగ్గరగా చూసారమ్మా మీరు? బొమ్మలో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, సీరియల్లో చూస్తుంటాం, అంతేగాని ఓడని దగ్గరగా మనం చూడలేం. విశాఖపట్నంలో అయితే ఓడని దగ్గరగా చూస్తారు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళేవాడు ఓడని దగ్గరగా చూస్తూ ఉంటారు. ఓడ ప్రయాణాలు చేసేవారు ఓడను కూడా చూస్తారు. అపోస్తలుడైన పౌలు గారు ఓడ ప్రయాణాలు ఎన్నో చేశారు, ఆయనకి తెలుసు. అయితే ప్రియమైన బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో గుర్రం గురించి చెప్తున్నాడు, మనిషి యొక్క ప్రవర్తన గురించి, మాట గురించి చెప్తున్నాడు, అలాగే ఓడను గురించి కూడా చెప్తున్నాడు. ఏంటి ప్రియమైన బిడ్డలారా, ఓడ ఎంత పెద్దదైనా కానీ, తుఫానుల చేత అది కొట్టుకుపోతున్నా కానీ ప్రియమైన బిడ్డలారా, అది త్రెప్పబడడానికి దానికి ఒక సాధనం ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓడలను కూడా చూడుడి. గుర్రం చూశారు కదా, ఓడలను కూడా చూడండి. ఓడ ఎంత పెద్దదైనా కానీ, అది పెనుగాలికి కొట్టుకుని పోబడుతున్నా కానీ, ఓడ నడుపు వాని ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రెప్పబడును. ఓడలో ఏమేమి ఉంటాయో ఎప్పుడన్నా మీరు ఆలోచించారో లేదో కానీ, ఓడ ఒక ఊరంతకంటే పెద్దదిగా ఉంటుందండి.
ఊర్లో ఏమేమి ఉంటాయి? ఊర్లో బావులు ఉండవచ్చు, స్విమ్మింగ్ పూల్ ఉండవచ్చు, హోటల్స్ ఉంటాయి, అలాగే తినుబండాలు ఉండే షాపులు ఉంటాయి, అలాగే టీవీలు ఉంటాయి, అలాగే సినిమా హాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా ఓడలో ఉంటాయి. ఎప్పుడన్నా మీరు చూసారో లేదో? ఇవన్నీ ఓడలో ఉంటాయి. ఊరిలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా ఓడలో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, నిద్రించడానికి పడుకోవడానికి అందులో రూమ్స్ ఉంటాయి, ఆడుకోవడానికి ఆట స్థలాలు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి, అంతస్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నాయి. మనం ఎలాగైతే కింద నుంచి అంతస్తులు ఉంటాయో పైకి, అలాగే ఓడలో కూడా అంతస్తులు ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా ఓడలోనే ఏర్పాటు చేశారు. అటువంటి ఓడ ఎంత బరువు ఉంటుందంటే టన్నులు బరువు ఉంటుంది. ఓడ టన్నులు బరువు. అంత టన్నులు బరువు ఉన్నటువంటి ఓడ సముద్రం మీద నడుస్తుంది. అది తేలుతూ నడుస్తుంది, మునిగిపోకుండా నడుస్తుంది. ఎందుకు మునిగిపోకుండా నడుస్తుంది? దేవుడు నోవాహుతో ఆ ఓడను తయారు చేసే విధానాన్ని దేవుడు నోవాహుకు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవాహు ఓడ నీటి మీద తేలడం, అరారాతు కొండ మీద నిలవడం, ఆ ఓడను వీళ్ళందరూ వెళ్ళి పరిశీలించడం, ఆ ఓడ నీటి మీద ఎలాగ తేలింది, ఎలాగ తేలి నడిచింది, ఎలాగ దీన్ని తయారు చేస్తారు అని వారందరూ కూడా దగ్గరికి వెళ్ళి చూసి పరీక్షించి పరిశీలన చేసి అప్పుడు ఈ ఓడలు తయారు చేయడం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు జలప్రళయం అంటే తెలియదు, భూమి మీదకి జలప్రళయం రావడం అంటే కూడా తెలియదు. కనుక ప్రియమైన మన జ్ఞాపకం చేసుకుంటే నోవా కాలంలోనే జలప్రళయం వచ్చింది. నోవా కాలంలో నోవా ఓడను తయారు చేశాడు. ఆ ఓడ నీటి మీద నడిచింది. అందుకే వారు నమ్మలేదు. నోవా కాలంలో ఆదికాండంలో మనం చూసినట్లయితే నోవా ఏం ప్రకటన చేశాడు? ఒరే, కొన్ని దినాల్లో జలప్రళయం వచ్చేస్తుంది, జలప్రళయంలో మీరందరూ కూడా మునిగిపోతారు, కొట్టుకుపోతారు, చచ్చిపోతారు, మీరు బతకరు. అందుకే దేవుడు నన్ను ఓడ తయారు చేయమని నేను తయారు చేస్తున్నాను. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఓడలోకి ప్రవేశించండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని నోవాహు ప్రకటన చేస్తే ప్రియమైన బిడ్డలారా, విన్నటువంటి వారందరూ కూడా నోవాహు మాటను చెవిని పెట్టలేదు సరిగదా, నోవాహుని ఏళన చేశారు. ఏమని ఏళన చేశారు? రే, నోవాహు సముద్రం పక్కన కడతాం మానేసి వాడని మన ఊరిలో కడతాడేంటి? మన ఊరిలోకి జలప్రళయం వచ్చేస్తుందా? సముద్రంలో ఉంటే నీరంతా మన ఊరిలోకి వచ్చేస్తుందా? ఆ నీరు ఎప్పుడు రావాలి? ఎంత నీరు రావాలి? వాడ ఎలాగ పైకి తేలాలి? వాడ ఎలాగ నడవాలి? వీడికి పిచ్చెక్కేసింది, వీడికి మతిపోయింది. దేవుడు అంటే పిచ్చెక్కేసింది, దేవుడు చెప్పే మాట అంటే పిచ్చెక్కేసింది. ఈడు మన మనిషి కాదు అని చెప్పి ఏళన చేసుకుంటూ తిరిగినటువంటి సందర్భాలు అక్కడ మనం నోవా కాలంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, వారు ఏమనుకున్నారంటే వాడ తేలదు అనుకున్నారు. కానీ జలప్రళయం స్టార్ట్ అయిన తర్వాత 1 రోజు గడిచి, 3 రోజులు గడిచి, 4 రోజులు గడిచి, 5 రోజులు గడిచి, 10 రోజులు అయ్యేసరికి మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయి, నడుము లోతు నీళ్ళు వచ్చినాయి, పేకల లోతు నీళ్ళు వచ్చినాయి. భూమి మీద నీరు పెరిగిపోతూ ఉన్నప్పుడు పేకల లోతు నీళ్ళు వచ్చి చిన్న చిన్న పిల్లలందరూ చనిపోయినటువంటి సందర్భంలో ప్రియమైన బిడ్డలారా, ఆ పేకల లోతు నీళ్ళు వచ్చి ఈదలేనటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు నోవాహు వాడ దగ్గరికి వచ్చేప్పుడు అంటున్నారు వాళ్ళు, అయ్యా మీరు చెప్పిన మాట మేము వినలేదు. ఎప్పుడు? నీళ్లు పైకి వచ్చి వాడ తేలుతున్నప్పుడు, వాడ నీటి మీద తేలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఊరంతా కూడా నీటితో నిండిపోయినప్పుడు అప్పుడు నోవాహు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మీరు చెప్పిన మాట లేదు, దయచేసి మేము కూడా వాళ్ళకి వచ్చేస్తాం. ఎప్పుడు వస్తాం? ప్రాణం మీదకి వచ్చినప్పుడు, పీకల దాకా నీళ్ళు వచ్చేసినప్పుడు, కాలు పెట్టడానికి పొడి నేల లేనప్పుడు, ఎక్కడ కాలు పెడుతున్నామో తెలియని పరిస్థితిలో ప్రియమైన బిడ్డలారా, నోవాహు వాడ దగ్గరికి వచ్చి వారు వాళ్ళలోకి రావడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి వాడను చూసి, నమూనాగా చూసి, ఆ వాడను దేవుడు ఎలాగైతే చేయించాడో, ఎలాగైతే నిర్మించేసాడో దాన్ని చూసి ఈ యొక్క వాడలు వారు తయారు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో ఏ వస్తువు ఉన్నా కానీ దానికి నాంది, దానికి పునాది దేవుని దగ్గర నుంచే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని దేవుని దగ్గర నుంచే. దేవుడు జ్ఞానం ఇస్తే, దేవుడు తెలివినిస్తే, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా కనిపెట్టింది అంతా కూడా క్రైస్తవులే కనిపెట్టారండి. వారి యొక్క మరి పూర్వము ఎవరు తయారు చేశారు, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ మొదలుపెట్టారు అన్నది మనము పూర్వానికి వెళ్ళి మనం చూస్తే అక్కడ క్రైస్తవుని పేరు అక్కడ లిఖించబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి పెద్దవాడ, ఊరంతా ఉన్నటువంటి వాడ, పెద్ద పెద్ద రూములు ఉన్నటువంటి వాడ, హోటల్స్ ఉన్నటువంటి వాడ,
థియేటర్లో ఉన్నటువంటి వాడ, అంత బలమైనటువంటి వాడ ఏం చేస్తుందంటే పెనుగాలికి అది పెనుగాలి, తుఫాను గాలి వస్తే అది ఎటు పడితే అది కొట్టుకుపోద్ది, పెనుగాలికి కొట్టుకుపోతుంది అది. కానీ ఆ పెనుగాలికి కొట్టుకుపోకుండా కూడా దానిని నడిపించడానికి వాడ నాయకుడికి ఒక సాధనం ఉందంట. దాని పేరే ఇక్కడ సుక్కాని అని ఇక్కడ తెలియజేస్తున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్పదైన పెనుగాలికి కొట్టుకుని పోబడిన వాడ నడుపు అని ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదగు. ఎంత చిన్నదంటండి? మిక్కిలి చిన్నదగు సుక్కాని చేత అది నడిపించబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సుక్కాని ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది, ఎంత ఆకారం ఉంటుంది అని ఒకవేళ మీరు అడిగితే ప్రియమైన బిడ్డలారా, అది పెద్ద బరువే ఉండదు, పెద్ద వెడల్పు కూడా ఉండదు. ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉందా మీకు ఎవరికన్నా? టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయమ్మా? టేబుల్ ఫ్యాన్ రెక్కలు అయితే ఎలాగైతే ఉంటాయో ఆ టేబుల్ ఫ్యాన్ రెక్కంతా దాని మీద కొద్దిగా 2 ఇంతలు ఉంటుంది. ఏది? వాడికి, అంత పెద్ద వాడికి, అంత బరువైనటువంటి వాడికి, అన్ని అంతస్తులు ఉన్నటువంటి వాడికి టేబుల్ ఫ్యాను ఉన్న రెక్కలు ఉన్నటువంటి దాని మీద ఇంకో 2 ఇంతల సైజు ఉండొచ్చు. ప్రియధర్మల 2 సైజులు అంత ఉన్నటువంటి ఆ రెక్కల సైజు కలిగిన సుక్కాని, ఇంత పెద్ద వాడని, తుఫానికి కొట్టుకుపోయేటటువంటి వాడని ఈ సుక్కాని ఏం చేస్తుంది అంటే కింద దాన్ని నడిపిస్తూ ఉంటుందంట. ప్రియధర్మల ఎక్కడ ఉంటుందో తెలిసింది అది? సుక్కాని ఎక్కడ ఉంటుంది? వాడ అడుగు బాగానే ఉంటుంది, పైన ఉండదు. మళ్ళీ అది వాడ అడుగు బాగానే ఉంటుంది, అది కనపడదు. అది ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఈ వాడ ఎలా నడుస్తుందో ఆ వాడలో కూర్చున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాడ నావికుడికి ఒక్కడికే తెలుస్తుంది. కింద సుక్కాని ఉంది, ఆ సుక్కాన్ని నేను ఎటు తిప్పితే అటు వాడ నడుస్తుంది అని వాడ నావికుడికి ఒక్కడికే తెలుసని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదకు సుక్కాని చేత త్రెప్పబడును. అలాగునని నాలుక కూడా, 5వ వచనం చదవండి. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బగుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే అంటున్నాడు యాకోబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుక ఎటువంటిదంటండి? నాలుక అగ్నియే. మన శరీర అవయవములన్నిటిలో సాతాను ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి ఆయుధం ఏంటంటే మానవుల్లో ఉన్నటువంటి నాలుక అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మన నాలుక అది మనల్ని, మన జీవిత విధానాలని కాల్చివేస్తుంది. నాలుక అగ్నియే అని ఇక్కడ రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, నాలుక ఎటువంటిదంటే అండి? నాలుక అగ్నియే. మరి అగ్ని అయినటువంటి నాలుక దేవునికి తెలియదా? ఈ నాలుక వల్ల ఊళ్ళే కాలిపోతాయని, కుటుంబాలు కాలిపోతాయని, కుటుంబాలు చిచ్చు పెడుతుందని దేవునికి తెలియదా? తెలుసమ్మా? దేవునికి తెలుసా? ఇప్పుడు ఇంతకీ మనకు నాలుక ఉందా? నాలుక లేదా? ప్రియమైన బిడ్డలారా, ఈ నాలుక అగ్నియే కనుక మండుతూ ఉంటుంది కనుక, వేడుతూ ఉంటుంది కనుక ఎవరిని కృంగదీద్దామా, ఎవరిని ఎడగొడదామా, ఎవరిని పాడు చేద్దామని ఈ నాలుక చూస్తూ ఉంటుంది కనుక, దేవుడికి జ్ఞానం ఉన్నది కనుక, దేవుడికి తెలివి ఉన్నది కనుక ఈ నాలుకను లాలాజలమైనటువంటి సముద్రములో ఎప్పుడూ కూడా నానబెడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుక ఎప్పుడన్నా పొడారుతుందండి? ఎక్కువగా మాట్లాడితే పొడారుతుంది, నోరు మూసి కూరుకుంటే పొడారుతావు. నాలిక ఎప్పుడు కూడా తడిగానే ఉంటుంది. ఎందులో ఉంటుంది? లాలాజలములో ఉంటుంది, నోట్లో ఉంటుంది, పళ్ళ మధ్యలో ఉంటుంది. అది మీరు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి నాలుక కొరుచుకుంటూ ఉంటారు. కారణం తెలుసండి? ఒకటి చెప్పి ఒకటి చేస్తూ ఉంటారు కాబట్టి, ఒక మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నాలుక కొరుచుకుంటూ ఉంటారు. కానీ ఈ నాలుకను దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఈ అగ్ని అయినటువంటి నాలుకను దేవుడు ఎక్కడ ఉంచాడండి? లాలాజలం అటువంటి సముద్రములో దేవుడు దీనిని ఎల్లప్పుడూ తడుపుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నాలికని కనుక ఈ లాలాజలమనే సముద్రంలో కనుక ఉంచకపోతే మానవుడు ఎప్పుడో నశించిపోయేవాడు, లోకం ఎప్పుడో నశించిపోయేది.
మానవుని జీవితంలో, మానవుని బ్రతుకులో ఇంతవరకు మనము జీవించి ఉండేవారము కాదు కనుక ప్రియదినబిడ్డారా, నాలుక అగ్నే కనుక అది కాలిపోతుంది కనుక ప్రియదినబిడ్డారా, అది చిచ్చు పెట్టేదంటండి. ఏం చేస్తుందంటండి? అది నాలుక చిన్న వయమైన కానీ అది చిచ్చు పెట్టేది, లేదా అగ్గిపుల్ల లాంటిది. ఇది చిన్నదైనను అడవిని, పెద్ద అడవిని తగులబెట్టగలదు. ఈ నాలుక ఏంటంటండి? చిన్నదైన అడవిని తగులబెట్టగలదు అని చెప్తున్నాడు. ప్రియదినబిడ్డారా, యుద్ధాలు జరగడానికి, దేశానికి మధ్య యుద్ధాలు జరగడానికి, కుటుంబాలలో గొడవలు రావడానికి, కుటుంబాల్లో కలహాలు రావడానికి, అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి, అన్నదమ్ముల మధ్య కొట్లాటలు రావడానికి, ఒకరినొకడు నరుకుని చంపుకోవడానికి ఏమైనా కారణాలు ఉంటాయండి? ఏం కారణాలు లేవు. కారణాలు ఏముండదు. నాలుగుతో ఒక మాట మాట్లాడి మీరు మాట్లాడుకుంటూ ఊరుకుంటే చాలు, అడవులే తగలడిపోతాయి, దేశాలే తగలడిపోతాయి. అది నన్నింత కనాలి అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో, వాడు అన్నటువంటి ఒక మాటను బట్టి నువ్వేం చేస్తావు తెలుసండి? వాడి మీదకి కత్తెచ్చుకొని వెళ్ళిపోతావు, నువ్వు వాడి మీద గొట్టలు పట్టుకు వెళ్ళిపోతావు, వాడిని నరికేయాలని నీకు కోపం వచ్చేస్తుంది. ప్రియదినబిడ్డారా, అటువంటి చిచ్చు పెట్టగలిగినటువంటి ఈ నాలుక చాలా చూడండి, ఈ నాలుక చాలా భయంకరమైనదని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. అంటే సాతాను మన నాలుకను మండిస్తాడు. సాతాను గడ ఏం చేస్తాడంటే మన నాలుకను మండిస్తాడంట. ఇది ఎప్పుడైతే మండిస్తాడో మనం దాన్ని స్వాధీనం చేసుకోకపోతే ఏమవుతుందో తెలిసిన, అది మనల్ని, మన జీవిత విధానాన్ని కాల్చివేస్తుంది. అంటే నాశనం చేస్తుందని అర్థం. నాశనానికి మనలను నడిపిస్తుంది అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియజనబిడ్డారా, 7వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అది అదిరిపడిన, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైనటువంటి అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములు ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమును మాలిన్యమును కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ భూమిలో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు మానవుడు? నరకానికి వెళ్తే, నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుందంటండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ధనవంతుడు అన్నటువంటి ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ధనవంతుడు ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా, లాజరు వేలి కొనను నీటిలో ముంచి ఒక చుక్క నీటిని నా నాలుక మీద వేయించుము అని అబ్రహ్మ గారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడు? నాలుక మండిపోతుందంట, బగబగా మండిపోతుందంట. నాలుక మండిపోతుంటే తట్టుకోలేకపోతున్నాడంట ధనవంతుడు. అందుకని యాకోబు ఇక్కడ చూసినట్టు లాజరుతో అంటున్నాడు, అబ్రహాముతో లాజరు అయినటువంటి లాజరు వేలి కొన నీటిలో ముంచి ఒక చుక్క నీటి చుక్క నా నాలుక మీద వేయమని చెప్పి ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రోమను కూర్చుని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిలో మండిపోతున్నాడు. అక్కడ నరక అగ్నిలో మండిపోతున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదంటే శరీరం అంతా మండుతూ ఉంటుంది, కానీ దానికి ఉపశమనం ఎక్కడ కూడా ఉండదు. అందుకే అంటున్నాడు చూడండి ప్రియజనుడు, ఈ పాప ప్రపంచమైనటువంటి ఈ నాలుక చిచ్చు పెడుతుంది, ఇది అగ్ని చేత నరకములో స్విచ్ పెట్టబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే ప్రియజన బిడ్డలారా, ఈ రాత్రి మనం 7వ వచనం మనం చదువుతాండి ఒకసారి. మృగ, పక్షి, సర్ప, జలసర్ములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు చేయజాలును కానీ, సాధు ఆయన కానీ ఏ నరుడును నాలుకను స్వాధీన చేయ నేరడు. చాలండి. ఏ నరుడును నాలుకను సాధు చేయజాలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ నరుడు కూడా నాలుకనంట సాధు చేసుకోలేడంట. సాధు చేసుకోవడానికి అవకాశము లేదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. అలా అయితే మనకి ఏ సహాయం లేదా? అయితే మనకు సహాయం చేసేవారు ఎవరున్నారు? సహాయం చేయడానికి మనకు మార్గం ఏముంది? ఎలాగ మనం నాలుకను స్వాధీనపరచుకోగలదు అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దాన్ని అద్దుల్లో ఉంచడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నాలుకను అద్దులో ఉంచుకోవాలంటే మన వల్ల కాదు కనుక, మనం సాధు చేసుకోలేము కనుక, మనం దీనిని ఆపలేము కనుక,
సరి చేసుకోలేము కనుక దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఈ రోజున నాలుగుతో ఎటువంటి పాపము చేయకుండా, నాలుగుతో ఎటువంటి పాపము మాటలు మాట్లాడకుండా, మానవుడిని ఆపగలిగిన వాడు, మానవుని రక్షించగలిగిన వాడు, మానవుని అటువంటి పాపము నుంచి విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే దేవుడు మన హృదయంలో, మన శరీరంలో ఆయన పరిశుద్ధాత్మను మన కొరకు ఆయన సంచికరువుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ హృదయంలో, నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కనుక ఉంటే ఆయన నడిపింపులో నువ్వు ఉంటే, శరీరము ద్వారా నడిపించకుండా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడుతూ ఉంటే, ప్రియమైన బిడ్డలారా, నీ నాలుకను నీవు సాధు చేసుకోవచ్చు. నాలుకను నీవేం చేసుకోవచ్చని? సాధు చేసుకోవచ్చు. నాలుక మాట్లాడడం వరకైనా ఇంకేమైనా చేస్తుంది అంటే, నాలుక మాట్లాడదాం కదా పక్కన పెడితే, తినే విషయంలో నాలుగు ఉన్నటువంటి అంత గొప్ప ఆశ ఇంకెవరికి ఉండదు. దేంతో తింటామండి మనం? తినమండాలని దేంతో తింటామండి? నాలుగుతోనే కదా. నాలుగుతోనే తింటామా? రుచికల భోజనం లేకపోతే గిట్టదు, పలావు లేకపోతే మనకి ఇష్టం ఉండదు, తీపైన వస్తువులు లేకపోతే మనకి ఇష్టం ఉండదు, చేదు వస్తువులు అయితే దగ్గరికి రానేమో. ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు? ఇది చేదుగా ఉంది, ఇది ఉప్పుగా ఉంది, ఇది తీయగా ఉంది, ఇవన్నీ ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? పళ్ళు చెప్తాయా? కొళ్ళు చెప్తాయా? మరి ఏం చెప్తాయి? నాలుకే చెప్పాలి. నీకు రుచి రావాలన్న నాలుకే చెప్పాలి, రుచిగా ఉండాలన్నదన్న నాలుకే చెప్పాలి. కొంతమంది పిల్లలు తినే విషయంలో రుచిగా లేదనుకోండి, కంచాలు గిరేడే చేస్తారు, బయట గిరేడే చేస్తారు. ఎక్కడికన్నా హోటల్లోకి వెళ్ళి మనం ఏదైనా తిన్నాం అనుకోండి, అది రుచిగా ఉందో లేదో నాలుగే చూసి చెప్తుంది కనుక, ఏంటి ఈ పదార్థాలు ఏంటి రుచిగా లేవా, అసలు రుచి లేవు ఈ పదార్థాలని చెప్పడానికి కారకురాలు ఎవరంటే నాలుకే. ఇటువంటి నాలుకతో మనం పాపము చేయకుండా, కుండాలు చెప్పకుండా, మనం దుర్భాషలు ఆడకుండా, ఎదుటి వారిని కించపరచకుండా మనం ఉండాలంటే ఈ నాలుకను సాధు చేయగలిగినటువంటి ఒక ఆయన ఉన్నారు. వాడను సాధు చేయగలిగినటువంటి సుఖాన్ని ఎలాగైతే ఉందో, గుర్రాన్ని నడిపించగలడానికి ఆ కళ్ళెం ఎలాగైతే ఉందో, మానవుని జీవితంలో ఈ నాలుగును సాధు చేసుకోవడానికి దేవుడు మన హృదయంలో, మన జీవితంలో పరిశుద్ధాత్ముడును మనకు సంచికరువుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు పరిశుద్ధాత్మ నడిపింపులో కనుక నడిపించగలిగితే, నడిపించడానికి మీరు ఇష్టపడితే, ప్రియజనులారా, మీ నాలుక మీరు చెప్పినట్టుగానే నడుస్తుంది. ఈ నాలుక మీరు చెప్పినట్టుగానే నడుస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మన నాలుక నినర్గళమైనటువంటి దుష్టత్వమును కలిగిస్తూ ఉంటుందంట. ఈ నాలుకతో మానవుడు ఏం చేసినా కానీ, నాలుకతో చేసే మాటలన్నీ, పనులన్నీ కూడా విషముతో సమానం అంటండి. విషముతో సమానం. చూడండి, విషాన్ని తిన్నంటనే ఏమన్నా మనకి తేడా తెలుస్తుందండి. పురుగుల మంది తాగాడండి, ఏదో కోపం వచ్చింది ఇంట్లోనూ, భార్యాభర్తల మధ్య కోపం వచ్చింది, తల్లిదండ్రుల మధ్య కోపం వచ్చింది, ఏదో విషయంలో కోపం వచ్చింది, పురుగుల మంది తాగాడు, వెంటనే చెప్పేస్తుంది. అది టైం పడుతుంది కొద్దిగా. కొంతమందికి అయితే గంట పడుతుంది, కొంతమంది అయితే 2 గంటలు పడుతుంది, కొంతమంది ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత 2 రోజులు 3 రోజులు పడుతుంది. కొన్ని విషయాలు ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, విషము మనలోనికి వచ్చిన తర్వాత అది పని చేయడానికి కొన్ని నిమిషాలన్నా పడుతుంది, గంటలన్నా పడుతుంది. ఈ నాలుక చేసినటువంటి పాపము విషముతో సమానం. ఇది కొన్ని రోజులు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, కొన్ని గంటలు పట్టవచ్చు, కొన్ని నిమిషాలు పట్టవచ్చు, కొన్ని సెకండ్లు పట్టవచ్చు. ఈ నాలుగుతో మాట్లాడే ప్రతి మాట కూడా విషపు మాటలైనటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియజనులారా, ఈ నాలుక మరణకరమైన విషముతో నిండి ఉన్నది. కొన్ని విషయాలు అలాగైతే రుచి చూడగానే గుర్తించలేమో, కొన్ని విషయాలు రుచి చూసిన వెంటనే గుర్తించలేం. అవి పని చేయడం మొదలు పెడితేనే వాటిని గుర్తించగలుగుతాం. ప్రియజనులారా, అందుకే దేవుడు 140వ కీర్తన 3వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటను మనం ఇక్కడ చదువుకుందాం. ప్రియజనులారా, 140వ కీర్తన 3వ చరణం చూడండి ఒకసారి. 140వ కీర్తన 3వ చరణం. పాము నాలుక వలె వారు తమ నాలుకను వాడి చేదురు, వారి పెదవుల కింద సర్ప విషము ఉన్నది. నాలుకనంతా కూడా తరిపి చేసుకుంటారంట. పాము నాలుక ఎప్పుడు కూడా అది తరిపి చేసుకుంటూ ఉంటుంది, సరి చేసుకుంటూ ఉంటుంది. ఎలా సరి చేసుకుంటుంది పాము నాలుక? పాము నాలుక నోట్లో పెట్టుకుని ఎప్పుడు ఊరుకోదండి. ఊరుకుంటుందా?
ఎప్పుడు బయటికి తీస్తూ ఉంటుంది, ప్రతి సెకండ్కి బయటికి తీస్తుంది అది పాము. దాని నోట్లోంచి నాలుకను ఏం చేస్తుందంటే అనేది సాధు చేసుకుంటుందంట. ఆ నాలుకను సాధు చేసుకుంటుందంట. పాము నాలుక ఎప్పుడు కూడా నోట్లో ఉండదు, అది ప్రతి సెకండ్ కూడా బయటికి తీస్తుంది, లోపల లాక్కుంటుంది. ఎప్పుడైనా చూసారమ్మా పాము నాలుక బయటికి తీయడం? ఏం చేస్తుంది అది? పాము తన నాలుకను ఆడిస్తూ ఉంటుంది, ముందుకి వెనక్కి ఆడిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని ఆత్మ మనతో లేకపోతే, దేవుని ఆత్మ నడిపింపులో మనం లేకపోతే, ప్రియమైన బిడ్డలారా, మనము కూడా అట్టి రీతిగానే ఈ నాలుకను సాధు చేసుకుని, సూదు చేసుకుని, పొదును చేసుకుని ఇతరుల మీదకు మనం యుద్ధానికి వెళ్తామని ఈ 140వ కీర్తన 3వ చరణం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఈ నాలుకను మన వశములో ఉంచుకోవాలంటే, ఈ నాలుకను మన వశములో ఉంచుకుని మనం నీతిమంతులుగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలంటే, దేవునితో నడిచేవారుగా ఉండాలంటే, మనము కూడా పరలోక రాజ్యంలో, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో, పరలోక భాగ్యంలో మనం కూడా ఉండాలంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం ఉండాలనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11వ వచనం చూడండి. ఈ నాలుగుని బట్టి మనం చేస్తున్నటువంటి కార్యాలు, చేస్తున్నట్టు పనులు 11వ వచనం 12వ వచనంలో మనకి తెలియజేయబడుతుంది. ఏమని తెలియజేయబడి చూడండి. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదురు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలివ పండ్లైనను, ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలని ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరునా? ఓరం అంటే దేవుడు ఎంత సాదృశ్యకరమైనటువంటి విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు కనుక దేవుని బిడ్డగా ఉండేటువంటి నాలుకనే నీవు కలిగి ఉండాలి. సాతాను బిడ్డ సాతానుకు సంబంధించిన నాలుకనే కలిగి ఉంటాడు. అయితే నీవు ఎలాగున్నావు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి యాకోబు ఇక్కడ 3 ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీటి బుగ్గలో ఒక జలయం నుండి తీయని నీరు చేదు నీరు ఊరుతుందా? నీటి బుగ్గ అంటే తెలుసమ్మా ఏంటి? బోరెత్తారు కదమ్మా, బోరెత్తే పైకి వచ్చే నీరు నీటి బుగ్గ. అది నీటి బుగ్గ అంటే బోరెత్తే వచ్చే నీరు నీటి బుగ్గ అంటారు. సహజంగా కొన్ని పొలాల్లో భూముల నుంచి నీరు పైకి ఉబుకుతూ ఉంటుంది. దానికి మోటార్ అక్కర్లే, పంపులు అక్కర్లే, భూముల నుంచి చీల్చుకుంటూ నీరు పైకి వచ్చేస్తూ ఉంటుంది. అక్కడక్కడ పొలాల్లో కొన్ని పల్లెటూరులో వెళ్తే మనకి తెలుస్తూ ఉంటుంది. అక్కడ నీరు ఎప్పుడు కూడా మోటార్ లేకుండా, కరెంట్ లేకుండా, బోర్ వేయకుండా నీరు ఎప్పుడు కూడా పైకి వస్తూనే ఉంటుంది. కొన్ని జలదారు నీటి బుగ్గలు అంటారు. ఇవి అవి ఏమంటారండి? వాటిని నీటి బుగ్గ. అటువంటి నీటి బుగ్గలోనంట 2 విషయాలు ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. ఒక నీటి బుగ్గల నుంచి చేదు నీరును తీపి నీరును వస్తుందా? రాదు. వస్తే చేదు నీరే వస్తుంది, లేకపోతే తీపి నీరే వస్తుంది. అంతేగాని 2 నీళ్ళు కలిసి రాదు. కలిసి వస్తే మనం గుర్తుపట్టలేం. అది తీపి నీరో చేదు నీరో మనకి తెలియదు. కనుక ఆ నీటి బొగ్గ అయితే తీపిదన్నా అయి ఉండాలి, చేదుదైనా అయి ఉండాలి. కానీ నీ నాలుక ఏమైంది? నీ నాలుకలో నుంచి అప్పుడే మంచి మాటలు మాట్లాడతారు, అప్పుడే చెడ్డ మాటలు మాట్లాడతావు, అప్పుడే దేవుణ్ణి స్తుతిస్తావు, అప్పుడే దేవుని కనపరుస్తావు, మరలా అదే నాలుకతో ఇతరులను నువ్వు దూషిస్తావు అని చెప్పడానికి యాకోబు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. చూడండి 12వ వచనం. నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలివ పండ్లైనను, ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలే ఉప్పు నీటిలో నుండి తీయని నీళ్లు ఊరునా? ఓరు కదా. అంజూరపు చెట్టుకు అంజూరపు పండ్లే కాస్తాయి, ద్రాక్ష చెట్టుకి ద్రాక్ష పండ్లే కాస్తాయి. ఉప్పు నీటిలో నుంచి ఉప్పు నీరే వస్తుంది, కానీ తీయని నీరు రాదు. కానీ మనుషులైన మీరు, దేవుని బిడ్డలైనటువంటి మీరు, దేవుని ఆత్మను సంతరించుకున్నటువంటి మీరు, దేవుని చేత నడుస్తాననేటువంటి ప్రమాణం చేసినటువంటి మీరు, మీ నాలుకలు దేవుని నాలుకల్లాగా లేవు. దేవుని యొక్క చిత్తంలో మీరు నడవడం లేదు. ఎంత పెద్ద ఓడైనా చుక్కాని చేత నడిపింపబడుతుంది, గుర్రము కూడా కళ్ళెము చేత అది త్రిప్పబడుతుంది. అయితే మీరు మాత్రం దేవుని ఆత్మ చేత మీరు త్రిప్పబడటం లేదని చెప్పడానికి యాకోబు గారు ఈ అధ్యాయంలో
ఈ విషయాలు మనకు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి విషయం 2వ వచనం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం ఏం చదువుకున్నాం? అనేక విషయములలో మనం అందరము కూడా తప్పిపోవచ్చున్నాము. తప్పిపోతున్నామా? తప్పిపోతలేదండి. అబ్బాయి, నేను దేవునిలోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు తప్పుపోలేదండి. దేవుని మాట నేను జవదేయట్లేదండి. దేవునికి ఏది ఇవ్వాలో దాన్ని ఇచ్చేశానండి. దేవునికి ఏది ఇచ్చేయాలో అది ఇచ్చేశానండి. దేవుని సన్నిధానం ఎల్లప్పుడూ నేను ఉన్నానండి. దేవుని తప్ప నాకెవరూ లేరు. నేను దేవుని విషయంలో నేను తప్పుపోలేదు అని అనడానికి మనకి ధైర్యం ఎక్కడుందండి? ధైర్యం ఉందా మనకి? లేదు. అందుకే బైబిల్ తెలియజేస్తుంది, దేవుని వాక్యం తెలియజేస్తుంది, యాకోబు పత్రిక తెలియజేస్తుంది 2వ వచనంలో మనం అందరము కూడా తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టువాడు లోపము లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. మన జీవితాలు అలాగుండా, మన బ్రతుకులు అలాగున్నాయి. ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధానానికి వస్తున్నాం, దేవునితో వస్తున్నాం, దేవునితో ఉంటాం. మన జీవితాలు ఏమైపోతున్నాయి, ఎలాగెళ్ళిపోతున్నాయి, ఎటు నడుస్తున్నాయి, మన బ్రతుకులేంటి, మన యొక్క భక్తి ఏంటి, మన విశ్వాసం ఏంటి, ఈ అన్నటువంటి విషయాలన్నీ కూడా మనం గుర్తించకపోతే, మనము జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకనూ మనం బ్రతష్టంలో మనము బ్రతుకుతున్నట్టుగానే ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, యాకోబు చెప్తున్నాడు, మన జీవితం, మన నాలుకే ప్రపంచం అంతటిని కూడా నాశనం చేసేది నాలుకే, కుటుంబాలు చిచ్చు పెట్టేది నాలుకే, అడివంతా తగలబెట్టేయగలిగినటువంటి శక్తివంతమైనది ఈ నాలుకే. కానీ ఈ నాలుకను స్వాధీనం చేసుకోవడానికి ఒక శక్తి మనకుంది. దేవుడు తన ఆత్మ అనేటువంటి శక్తిని మనకు ఆయన దయచేశాడు. ఈ రోజున మన నాలుకను స్వాధీనపరచుకోవాలంటే మన వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే, మనలో ఉంటే ఆ నాలుకను ఆయన స్వాధీనపరచగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరం అంతటి ఆయన స్వాధీనపరుస్తాడండి. నాలుగు నక్కదే కాదు, శరీరాన్ని, చూపుని కానీ, నడకలు కానీ, పడకలు కానీ, అలాగే మనం చేస్తున్న క్రియలు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనతో ఉండి ఆయన నడిపింపులో కనుక మనం ఉండగలిగితే ఇవన్నీ కూడా ఆయన సరిచేయగల శక్తిమంతుడు. ఈ లోకంలో మనం తప్పిపోతున్నాము కనుక ఆ తప్పిపోయే విషయంలో, ఏ విషయంలో అయితే మనం తప్పిపోతున్నామో దేవుణ్ణి అడుగుతూ తప్పిపోయే విషయంలో నుంచి దేవుడు మనల్ని సరిచేయాలని, సరిదిద్దాలని ఈ రాత్రికాల సమయం ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనం స్వాధీనపరచుకోలేము, మనం సరి చేసుకోలేము, మనకు అంత శక్తి లేదు, అంత బలం మనకు లేదు. కనుక దేవుని మీద ఆధారపడదాం, దేవుని ఆత్మ మీద ఆధారపడదాం. ఆత్మ వరముల చేత మనము నింపుదల కలిగి మనము దేవుని యొక్క కృపను పొందుకుంటూ మన శరీర విషయంలో, నాలుక విషయంలో, చూపు విషయంలో, కన్నుల విషయంలో, చేతల విషయంలో, నడకల విషయంలో, పడకల విషయంలో, ఆలోచనల విషయంలో దేవుని మనం అడిగి, దేవా నీ సహాయం మాకు దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీకే స్తోత్రం, నైనా పరమ తండ్రి మీకే స్తోత్రం. మోకరించండి, ప్రార్థనలో ఏకీపించండి. ఈ రాత్రి ప్రభువైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభు హెచ్చరించినందుకు స్తోత్రాలు. యాకోబు ఎంతో చక్కగా నేను ప్రభా మా కొరకు నేను ప్రభు ఈ పాఠాలు వ్రాసి ఉంచారు తండ్రి. ఈ నాలుక ఈ లోకమంతటిని కూడా ప్రభా తగలబెట్టేయగలిగినటువంటి అగ్ని వంటిదని ప్రభా యాకోబు తెలియజేస్తున్నాడు తండ్రి. నిప్పు లేకుండా ప్రభా, అగ్గిపుల్ల లేకుండా తండ్రి నైనా అడవిని తగలబెట్టేయగలిగిన నాలుక తండ్రి మా హృదయంలో ఉందనైనా, మా శరీరంలో ఉందనైనా ప్రభా. పాప ప్రపంచం అంతా కూడా చిచ్చు పెట్టగలిగినటువంటి నాలుక మా శరీరంలోనే ఉందని నేను ప్రభా, ఈ పాపము మా శరీరంలోనే నేను ప్రభా దాగి ఉందనే సత్యాన్ని తెలియచేయడానికి ఈ రాత్రి ప్రభరైనా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రినైనా. గుర్రమును ప్రభా కళ్ళెము పెట్టి నేను ప్రభా సాధు చేసుకోవచ్చు, వాడను చుక్కాని చేత నడిపించుకోవచ్చు, కానీ ఈ నాలుకను మేము స్వాధి చేసుకోలేమనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి యాకోబు గారి చేత నేను ప్రభా ఈ పత్రికను రాసి ఉంచారు తండ్రినైనా. మరి ఎలాగ సాధ్యమవుతుంది? ఎవరు విడిపిస్తారు, ఎవరు నడిపిస్తారు? ఈ నాలుగును స్వాధి చేయగల శక్తి ఎవరికి ఉంది అంటే తండ్రి నీవే మాకు తెలియజేస్తున్నారు. నీ పరిశుద్ధాత్మ శక్తి చేతనైనా, నీ పరిశుద్ధాత్ముడు చేతనైనా ప్రభా మా నాలుకను కానీ, మా శరీరాన్ని కానీ ప్రభునైనా మేము త్రిప్పుకోగలుగుతాము అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ రాత్రి నేను ప్రభా ఈ లేఖనాలతో మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ప్రభునైనా మా నాలుక ద్వారా, మా మాటల ద్వారా, మా చుట్టుపోటు మాటల ద్వారా ప్రభా ఎవరినైతే మేము హింస పెట్టామో, ఎవరినైతే మేము బాధ పెట్టామో, ఎవరినైతే మేము కృంగదీశామో, ఎవరినైతే నేను ప్రభా కుటుంబాలు పాడైపోయేలాగా మేము మాట్లాడామో,
ఈ రాత్రి కాల సమయం వద్దనైనా నీ బిడ్డల మీద మమ్మల్ని క్షమించమని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రినైనా. మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రినైనా. ఈ లోకంలో నీ బిడ్డలుగా ప్రభు నీ సాక్ష్యం మేము జీవించాలి కనుక తండ్రి, నీ ప్రేమనే మేము చూపించాలి కానీ ప్రభా, నీ కోపాన్ని కానీ తాపాన్ని కానీ ప్రభునైనా, ఎదుటివారి శాపాలను కానీ ప్రభా, ఎదుటివారి నేను ప్రభునైనా నేను ప్రభు వారు కృంగిపోయేలాగా మేము మాట్లాడకూడదన్న విషయాన్ని యాకోబు గారి ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రినైనా. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలమైన మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. మా జీవితంలో పాపము దాగుందనైనా, మాట ద్వారా వెళ్ళేటువంటి పాపం, మాట ద్వారా వచ్చేటువంటి పాపం మా శరీరంలో ఉంది కనుకనైనా ప్రభా, దాన్ని సాధు చేసుకోమని ప్రభునైనా మీరు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రినైనా. ఈ రాత్రి నేను ప్రభు నీ బిడ్డల మీద మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ సిలువ రక్తం చేత మమ్మల్ని కడగండి ప్రభా. మీ సిలువ శక్తి చేత మమ్మల్ని నింపండి ప్రభునైనా. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డలమైన మేము ప్రభా నాలుగుతో పాపము చేయకుండా ప్రభా, నాలుగుతో కొండుమలాడకుండా ప్రభా, నాలుగుతో అబద్ధాలు ఆడకుండా ప్రభా, నాలుగుతో మోసం చేయకుండా నైనా మా జీవితాలు మా బ్రతుకులు ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకోండి తండ్రి. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి, మీ ఆత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించండి నైనా. ఈ రాత్రి ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా. ఈ రాత్రి ప్రభునైనా శ్రేష్టమైన విషయాలు మేము నేర్చుకోవడానికి వినడానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, ఈ రాత్రి ప్రభు విన్నటువంటి ఈ మాటలు ప్రభా మా హృదయంలో భద్రం చేసుకోవడానికి నీ కృప చూపించండి. విన్నటువంటి మాటలను ప్రభునైనా మా హృదయంలో నేను ప్రభు మేము పదిలపరచుకోవడానికి నీ కృప చూపించండి. మా హృదయం అనే పలక మీద నేను ప్రభా మీ మాటలు మీ వాక్యంలో ప్రభునైనా రాయండి, ముద్రించండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి, సంచికరువుగా ఇచ్చినటువంటి మీ ఆత్మను ప్రభా మాకు కాపుదలగా ఉంచి, మీ ఆత్మ చేత మేము నడిపింపబడేటటువంటి వారిగా ఉండడానికి నేను కృప చూపించమని ప్రభా నేను ఈ రాత్రి కూడి వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు, సంఘ బిడ్డలను బట్టి స్తోత్రాలు. వారి జీవితంలో వారి బ్రతుకులో ప్రభునైనా అట్టి కృపను మీ ఆత్మ స్వాధీనంలో వారిని ఉంచుకొని మీ ఆత్మ చేత వారిని నడిపించి నేను మీ మేలులు మీ వరములు పొందుకోవడానికి భాగ్యం వారికి దయచేదురు కాకని చేసినటువంటి ప్రార్థన పాదదని చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండును గాక, ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే ఇచ్చి, ప్రవేశ రక్తమే ఇచ్చి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్.